హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. రమాపతి పుట్టినరోజు ఆనాడు. అతను పడక గదిలో నుండి బయటకు వచ్చేసరికి అక్కడ పనివాడు హారతి పట్టుకుని నిల్చున్నాడు. ఏమిట్రా ఇది? అమ్మగారిని అడగండి అన్నాడు వాడు. ఏ అమ్మగారు? తల్లి వచ్చిందేమోనన్న అనుమానం కలిగింది అతనికి. అదేనయ్యా, డార్లింగ్ అమ్మ. డార్లింగ్ అమ్మ ఆశ్చర్యంగా చూశాడు. అవునయ్యా, అతను అంటుండగానే అక్షింతలు పట్టుపంచె పట్టుకుని వచ్చింది కళావతి. మీరు డార్లింగ్ డార్లింగ్ అంటుంటే వాడు డార్లింగ్ అమ్మ అంటున్నాడు అనగానే అతను నవ్వాడు. అతనికి దోవతులు కట్టుకోవటానికిచ్చి తలపై అక్షింతలు చల్లింది. అతను స్నానం చేసి రాగానే పాయసం తెచ్చింది. కళ, వెళ్ళి ఆ సీసా పట్రా. డ్రెస్సింగ్ టేబుల్ చూపాడు. అవును, ఒక రోజులో వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయేం? సబ్బు కడుక్కోలేదా? అతను ముఖం చిట్లించాడు. తనే లేచి వెళ్ళి డై తెచ్చుకున్నాడు. కళ, ఓసారి తెలియక నూనె రాసుకున్నాను, అది కల్తీదట. నా వెంట్రుకలు తెల్లబడ్డాయి అని డై వేసుకుని బట్టలేసుకున్నాడు. గుడికి వెళ్దాం, తయారవ్వు అన్నాడు. కళావతి మనసు పాడైపోయింది. భర్త చుట్టూ నిగనిగలాడే నల్లని కురులు అనుకుంది. జనుముల్లా ఎట్లా ఉన్నాయి? త్వరగా తెములు అన్నాడు బంగారు గొలుసు పైకి వేసుకుని. ఒక పట్టుకండువ భుజాల చుట్టూ కప్పుకొని యాంత్రికంగా స్నానం చేసి వచ్చింది. ఆమె గుంటూరు తెల్లచీర కట్టుకుంది. వెళ్ళు, వెళ్ళి పట్టుచీర కట్టుకురా. ఈ నేత చీరలకు కిరోసిన్ పోసి నిప్పు అంటించు అన్నాడు కాస్త కోపంగా. ఆమె వెళ్ళి పట్టుచీర కట్టుకుని వచ్చింది. ఇద్దరూ బయటకు వచ్చేసరికి వారి ముందు ఫియట్ కార్ ఆగి ఉంది. ఈ కారు ఎక్కడిది? మనదే, ఓ కాంట్రాక్టర్కు ఇచ్చాను. నీ భార్య వచ్చింది, నాకెందుకని ఇచ్చి వెళ్ళాడు అన్నాడు. ఆమె ఇంతకు ముందు పడిన అసంతృప్తి మరిచిపోయింది. అందంగా కారెక్కింది. ఇద్దరూ గుడిలో దర్శనం చేసుకున్నారు. ఒక నిమిషం కూర్చోవాలని కూర్చున్నారు. ఏమని దండం పెట్టారు అన్నది కళావతి. నా భార్య హృదయంలో కురిసే అమృతం ఎప్పటిలాగే నా కోసం కురవని అని దండం పెట్టాను అన్నాడు. ఆమె హృదయం పున్నమి నాటి కడలి తరంగంలా లేచింది. మరి నువ్వేమని దండం పెట్టావు అన్నాడు. మీరు అంత అందమైన పిల్లలు కావాలని అన్నది సిగ్గుగా తలవంచుకొని. అతనికి అర్థమైపోయింది. ఇంత సంతోషవార్త సరైన సమయంలో సరైన స్థలంలో చెప్పావు. దారిలో నీకేదైనా మంచి ప్రజెంటేషన్ కొంటాను అన్నాడు ఆనందంగా. ఇప్పుడెందుకు అన్నది సిగ్గుల పెళ్ళికూతుర్లా అతని వెంట నడుస్తూ. అతనికి చాలా ఆనందంగా ఉన్నది. సంతానం అతని జాతకమే మారుస్తుందని చెప్పారు. అతను ఇంటికి వస్తూనే భార్యను వదిలి సఫారీ సూట్లో తయారయ్యాడు. ఎక్కడికండి? అబ్బా, మళ్ళీ అడగనులేండి అన్నది అనవసరంగా అడిగానే అనుకుని. గుడ్, అలా ఉండాలి. నీ శకునం మంచిది, నువ్వే ఎదురు రావాలి అన్నాడు. ఆమె అలాగే చేసింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన రమాపతి భార్యను కూర్చోబెట్టి పువ్వుల్లా నోట్లను ఎగజల్లాడు. అయ్యో, ఏమిటండి ఇది అన్నది కంగారుగా. నువ్వు నాకు ఇచ్చిన బహుమతి కన్నా గొప్ప బహుమతి కాదు అన్నాడు సంతోషంగా. ఎక్కడిదండి ఈ డబ్బు అన్నది నోట్లు బొత్తి పెడుతూ. కళ, ఎక్కడివి, ఎందుకు, ఎవరు అంటూ ప్రశ్నలు నాకు గిట్టవు అన్నాడు. అప్పుడే ఫోన్ రోగింది. రమాపతి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. హలో, థ్యాంక్ యూ. 5,000 రేసులో రావడం గొప్ప. ఓ 50,000 రావాలి, అప్పుడు పార్టీ ఇస్తాను అన్నాడు నవ్వుతూ. రేసులు అనుకుంది మనసులో కళావతి. ఆ రోజు ఎదురింటి ఆమెను అడిగింది రేసుల గురించి. రేసులంటే గుర్రపు పందాలు అన్నదామె. కళావతి హృదయం కాసేపు కళ్ళుక్కుమంది. భర్త నిన్న గెలిచింది గుర్రపు పందాలలో వచ్చిన డబ్బా? మన డబ్బే మనకు మిగలని ఈ రోజులలో అయాచితంగా వచ్చింది మిగులుతుందనుకోవడం మీ భ్రమ అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆయన జూదం, గుర్రపు పందాలు, త్రాగుడు, అప్పులు చేయడం అంత మంచి పనులు కావన్న అభిప్రాయం కలగజేశాడు. అలాంటిది భర్త గుర్రపు పందాలకు వెళ్ళాడంటే ఆయన ఊరుకుంటాడా? భర్త రాగానే అడిగింది ఆ విషయం. ఒకసారి ఆమెను కోరగా చూశాడు అతను. తన కోపం విసుగు అదిమిపట్టాడు. చూడు కళ, మీ నాన్న మీ అమ్మను ఏమని పిలిచేవాడు? ఏయ్ ఇదిగో అనేవారు అన్నది. రేసులకు అమ్మ పేరుకేమిటి సంబంధం అని ఆలోచిస్తూ. ఏయ్ ఇదిగో అంటూ నిన్ను పిలిస్తే ఏం బాగుంటుంది? కళ అంటున్నాను. అంటే నాగరికత పెరిగింది.
ఈ కలికాలంలో త్రాగుడు, జూదం, రేసులు, స్త్రీ వ్యామోహం నాగరికత లక్షణాలు అర్థమైందా అన్నాడు. మీకు మీకు ఆమెకు దుఃఖం తన్నుకు వస్తుంది. అన్ని అలవాట్లు లేవు, కొన్నే ఉన్నాయి. ఆమె భుజం తట్టాడు. ఆమె బేలగా చూసింది. అతను కళ్ళు ఒత్తాడు. పిచ్చిదానా, ఎవరన్నా అలా అడిగినా మా వారిని నేనే పంపుతాను మనోల్లాసం కోసం అని చెప్పాలి, తెలిసిందా? బుగ్గ మీటాడు. అలాగే అన్నట్టు తలాడించింది. ఆ రోజంతా భారంగా గడిచింది. ఆమె మధ్యాహ్నం తండ్రికి భర్త విషయం రాయాలి అనుకుంటుండగానే ధర్మయ్య వచ్చాడు. రండి మామగారు, మీరు వస్తున్నట్లు ఉత్తరం రాసినా, టెలిగ్రామ్ ఇచ్చినా నేను స్టేషన్కు కారు పంపించేవాడినిగా అంటున్నాడు రమాపతి. ధర్మయ్య పడిన శ్రమంతా మర్చిపోయాడు. ఎందుకు నాయనా, వచ్చేశాను కదా అన్నాడు. వచ్చేశారు, ఇక మీదట ఇలా రిక్షాలో, ఆటో రిక్షాలో రావడం నాకు బొత్తిగా గిట్టదు. మీరు టాక్సీ చేసుకుని రావాలి. కళ, టాక్సీ డబ్బులు నువ్వు ఇస్తూ ఉండు అన్నాడు. అలాగేనండి. అమ్మ, రామన్నయ్య, పిన్ని బావున్నారా నాన్న అడిగింది ఆదుర్దాగా. కూతురి భుజాలు తట్టాడు. కళ్ళు నిండిపోయాయి అతనికి. మీ అమ్మాయి మీకోసం ఓ శుభవార్త దాచిందండి అన్నాడు రమాపతి. ఏమిటా శుభవార్త? ధర్మయ్య ఆశగా అడిగాడు. మన దేశంలో అసలు కంటే వడ్డీ ప్రీతి అన్నట్లు తాము కన్న సంతానం కంటే తమ పిల్లల సంతానం పట్ల ఎక్కువ అభిమానం చూపుతారు. ధర్మయ్య సంగతి మరీ విచిత్రం. ఆయన తనకు పిల్లలు లేరనుకుని రామచంద్రను దాదాపు పెంచినట్టే లెక్క. ఆ తరుణంలో కళావతి పుట్టింది. కళావతి అయినా కొడుకైతే బావుండును అనుకుంటుండగానే అతనికి కానీ కొడుకు కాలేదు. మనవడైనా పుడితే బావుండును అనుకున్నాడు. మామగారు, 1000 రూపాయలు కట్నంగా పెట్టండి, అప్పుడు చెబుతుందా వార్త అన్నాడు. అంతా చేస్తే వెయ్యనా? నా ఆస్తి అంతా మీదే కాదా? అలాగే ఇస్తాను నాయనా అన్నారాయన. కళ, మీ నాన్న ఎప్పుడనగా బయలుదేరారో కాఫీ టిఫిన్ ఇవ్వడం మర్చిపోయావా అన్నాడు. ఇప్పుడే వస్తాను నాన్న. ఆమె లోపలికి వెళ్ళింది. చూడు నాయనా, ఆ పొలాలు కొనే విషయం ఏమైంది? అందరూ ఆ డబ్బు మనము తిన్నామనుకుంటున్నారు అన్నాడు మెల్లగా. మీరేమనుకుంటున్నారు? అబ్బే, నేను అంత అమాయకుడినా? మంత్రి మారాడని తెలుసు, కానీ ఏం చేయను, మాట్లాడలేకపోయాడు. మామగారు, కొత్త మంత్రిగారిని తీసుకువస్తాను. అతనికి బాగా బాకాలూదాలంట. మంత్రిగారా? మనూరికా బాబు? ఆయన అపనమ్మకంగా అడిగారు. మరేమిటనుకుంటున్నారు నాన్న? మీ అల్లుడు చాలా మంచివాడు. ఆయన ఎమ్మెల్యేగా చేశారు అన్నది. ఎందుకు కళ, గత వైభవాన్ని గుర్తుకు చేస్తావు? మంచివాడంటే అసమర్థుడని అర్థం. సమర్థుడు అను అన్నాడు నవ్వుతూ. చెప్పావు కాదేం నాయనా. చిన్న అభినందన సభ ఏర్పాటు చేస్తాను అన్నాడు మహా సంతోషపడిపోతూ. ఆ రోజంతా విశ్రాంతి తీసుకున్నాడు ధర్మయ్య. రామాపతి సాయంత్రం తను బయటకు వెళ్ళి కారు పంపాడు. చిన్న చీటీ పంపాడు. మై డార్లింగ్ కళ, మీ నాన్న మన ఇంట్లో అన్ని విధాలా సంతృప్తి పొందాలి. ఆయన మన దాంపత్యం గురించి తీయగా మధురంగా ఊహించుకోవాలి. ఏ లోటు రానియ్యకు. డ్రైవర్తో విప్రనారాయణ సినిమాకు 2 టికెట్లు పంపుతున్నాను. నువ్వు మామగారు వెళ్ళిరండి అని వ్రాసి ఉంది. కూతురు ఉత్తరం చదవటం సభ్యత కాదని తెలిసినా చదివాడు. అల్లుడు వ్రాసిన దానికన్నా ఎక్కువే ఆనందం పొందాడు. ఆడపిల్ల జీవితం అంటే ఆయన దృష్టిలో లేత మొక్క. వివాహం కాగానే ఆ మొక్కను మరో తోటలో నాటి మాలికి అప్పగిస్తారు. మాలి సమర్థుడైతే ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి భూభాగంతో పాతుకుపోతుంది. తన ఛాయలో నలుగురికి రక్షణ ఇస్తుంది. మాలి దుర్మార్గుడైతే వడలి వాలిపోతుంది. ఏమిటి నాన్న? కళావతి వచ్చింది. కళమ్మ, నా తల్లి, నువ్వు బంగారు పువ్వులతో పూజ చేశావమ్మా అన్నాడు చెమర్చిన కళ్ళు ఒత్తుకుని. ఆమె చీటీ చదివి తండ్రితో పాటు సినిమాకు వెళ్ళింది. ఆమె సినిమా నుండి వచ్చేసరికి భర్త వ్రాసిన మరో చీటీ ఉంది. ఆయన మద్రాసు వెళ్తున్నానని వ్రాశాడు. కళమ్మ, ఈ నాగేశ్వరరావు కళామ తల్లికి ముద్దు బిడ్డడు. మా గొప్పగా చేశాడు. ఆయన మళ్ళీ మళ్ళీ దండం పెట్టుకున్నాడు పరవశంతో. భానుమతి మాత్రం తక్కువ ఆ పాటలు అంటూ కళావతి మైమరిచిపోయింది. ఒక్కొక్కసారి ఒక్కోరిని చూసిన వేళ విశేషం. నాకు నటనకు నిర్వచనం అనిపిస్తుంది ఆ మహానుభావుడిని చూస్తే అన్నాడు. ఆ రాత్రంతా కబుర్లతో గడిచింది. మీ ఆయన మద్రాసు ఎందుకు వెళ్ళాడంటావు? ఏమో నాన్న, ఆయనకు చాలా పనులు అన్నది. ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. నాన్న, మీకు నాగేశ్వరరావు గారిని చూడాలని ఉందా? ఉన్నా ఎలా కుదురుద్దమ్మా?
మనలాంటి వారితో మాట్లాడతారా అన్నాడు. అయ్యో వెర్రినాన్న, ఆయన మీ అల్లుడి స్నేహితుడు, ఎప్పుడూ అంటారంట. ఒరేయ్ అందగాడా, నువ్వు సినిమాలలో చేరకపోవడం మా అదృష్టంరా అని అంది. నిజంగానా? మీ ఆయనంతటి వాడే తల్లి. అటు నాయకులు ఇటు కథానాయకులు స్నేహితులు. మీ అమ్మను వెర్రిమాలోకం అనుకుంటాము గాని దాని పూజలు ఫలించాయి అన్నాడు శూన్యంలోకి చేతులు జోడిస్తూ. ఆయనకు ఒకటే ఆనందంగా ఉంది. కళావతి పడుకుందన్న మాటే గాని నిద్ర రావటం లేదు. తన భర్త గురించి తండ్రికి చెప్పింది. ఆయన సమ్మరిపడిపోయారు. నాగేశ్వరరావును చూపాలి. అవును చూపాలి. ఎలా? గబగబా లేచి భర్త టెలిఫోన్ నంబర్స్ రాసుకున్న కాగితం తీసింది. ఎక్కడా అతని పేరు కనిపించలేదు. ఆమె ఆరాటంగా గడిపింది. భర్త వస్తే బావుండును అనుకుంది. మర్నాడు ఉదయం లేచి బ్రష్ చేసుకుంటుండగా డ్రైవర్ వచ్చాడు. పెద్దయ్య ఉన్నారు. ఏమైనా పనుందా అమ్మా? వినయంగా అడిగాడు. ఈరోజు పనేం లేదు అన్నట్లు. బాలరాజ్, ఒక చిన్న సహాయం చేస్తావా? మన సినిమా యాక్టర్ నాగేశ్వరరావు గారి ఇల్లు తెలుసా నీకు అన్నది. తెలుసమ్మగారు, కొన్నాళ్ళు టాక్సీ నడిపాను, విజిటర్స్ని తీసుకువెళ్ళాను అన్నాడు. అయితే ఈరోజు మనం అక్కడికి వెళ్ళాలి అన్నది ఉత్సాహంగా. ఓ ఎస్ అన్నాడు. బాలరాజుకు టిఫిన్ కాఫీ ఇచ్చింది. ఆ తరువాత తండ్రిని లేపి గబగబా తయారయింది. మీ అల్లుడుగారి పట్టిదోవతి కట్టుకో నాన్న అన్నది తండ్రి ముతక గుడ్డలు చూస్తూ. నాకెందుకమ్మా సోకులు అన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. తాము వెళ్ళి వచ్చినట్టు అందరికీ తెలియాలి మరి. అందుకే ఎదురింటి అక్కగారిని పిలిచి చెప్పింది. ఆవిడను కూడా బయలుదేర తీసింది. భర్త విజిటింగ్ కార్డ్స్ 2 పర్సులో వేసుకుంది. చంద్రహారం అరవంకీలు పెట్టుకుంది. మరో అరగంటలో కారు అభిమాన నటుడి ఇంటి ముందున్నది. మీరు టైం తీసుకున్నారా? గేటు దగ్గర అతను అడిగాడు. లేదండి, ఆయన మా వారి ఫ్రెండ్ అన్నది బిత్తరపోతూ. అతను కారు వదిలాడు. కారు దిగి బిత్తర చూపులు చూసింది. పర్స్ పట్టుకుని ముందుకు కదిలింది. మీరుండండి నాన్న. అతన్ని ప్రక్కింటావిడను వదిలి లోపలకు వెళ్ళబోయింది. మెట్లు దిగుతూ నాగేశ్వరరావు గారే కనిపించారు. ఎవరమ్మా అన్నారు. విజిటింగ్ కార్డ్ చూస్తే ఈ ప్రశ్న అడుగుతారా అనుకుని అది తీయబోయి తడబడింది. మీరు మా వారు ఒకే కాలేజీలో చదివారండి అన్నది ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని. ఆయన చిన్నగా నవ్వారు. మీరు పొరపాటు పడుతున్నారమ్మా, నేనసలు కాలేజీలో చదువుకోలేదు అన్నారు. ఆమె ముఖం వెలవెలపోయింది. ఈ లోపల అతని గొంతు విని కారు దిగి ధర్మయ్య, పక్కింటి అక్కగారు అక్కడికి వచ్చారు. ఆయనకు కళావతి పరిస్థితి అర్థమైంది. చిరునవ్వుతో అందరినీ ఆహ్వానించారు. ఒక 5 నిమిషాలు మాత్రమే కూర్చుంటాను, మీరు ఫోన్ చేసి వస్తే బావుండేది అన్నారాయన. కళావతికి లేచి అతని పాదాలు కళ్ళకద్దుకోవాలనిపించింది. మా అల్లుడి క్లాసుమేటు వటగా బాబు అంటూ తండ్రి ఎక్కడ సాగదీస్తాడో అని గుండెలు పీక్కుతున్నాయి. తండ్రి చాలాసేపు విప్రనారాయణ గురించి మాట్లాడాడు. పక్కింటావిడ ఆయన సినిమాలని పొగిడింది. కళావతికి నోటమాట రానట్టయిపోయింది. పనికుర్రవాడు చల్లని పానీయాలేవో ఇచ్చాడు. ఇక వస్తానమ్మా, ఫోన్ చేసి వస్తే ఆ సమయానికి వీలు చూసుకుని తీరికగా ఉంటాను అన్నారాయన లేస్తూ. వీళ్ళు లేచారు. అతను నమస్కరించి లోపలికి వెళ్ళిపోగానే వీళ్ళు కూడా వచ్చి కారులో కూర్చున్నారు. ధర్మయ్య అల్లుడి గొప్పతనం పొగిడాడు. ఆమెకు మాత్రం చాలా కోపంగా ఉంది. 3 రోజులనంతరం రమాపతి రాగానే మొదటిసారి భర్తతో కోపంగా మాట్లాడింది. ఆయనేదో మంచివారు కాబట్టి రానిచ్చారు. ఆయన అసలు కాలేజీలో చదవనే లేదు అంది బుసలు కొడుతూ. రమాపతి అంతా విని పకపక నవ్వేశాడు. కాలేజీ రోజుల్లోనూ ఇంతే. అవునన్నది కాదని, కాదన్నది అవునని సరదా పడేవాడు. అదీ కాక నేను పాసయ్యి తను ఫెయిలైనానన్న కాంప్లెక్స్. కళ, సత్యహరిశ్చంద్రుడు లాంటి భర్తను అనుమానిస్తున్నావు. అమాంతంగా ఆమెను దగ్గరలో లాక్కుని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈయనెంత మంచివారు! నాగేశ్వరరావు గారు సినిమాలో కాకుండా నిజ జీవితంలో కూడా నటిస్తారా? భలేవారే అనుకుంది. డార్లింగ్, ఇది మీకు న్యాయం కాదు. స్వీటీ ఏడుస్తుంది దీనంగా చూస్తూ. ఆమె ఉత్సాహం అంతా అడుగంటిపోయింది. చూడు స్వీటీ, సాంప్రదాయబద్ధం అంటూ కొన్ని పద్ధతులున్నాయి. ఆ ప్రొడ్యూసర్ నిన్ను తారను చెయ్యాలని ఒక్క రాత్రి అడిగాడు. అది దురాశ, అత్యాశ అన్నాడు సిగరెట్ వెలిగించుకుని. మీరు ఇలాంటి లొసుగులుంటాయని ముందే చెప్పి ఉండాల్సింది అన్నది వెక్కుతూ. బావుంది బావుంది, పరీక్ష వ్రాసే కుర్రాడు అడిగాడట ఏ ప్రశ్నలు వస్తాయో తెలిస్తే బాగా చదివేవాడిని అని. అలా ఉంది మన పని అన్నాడు సిగరెట్ విసిరికొట్టి. ఆమె అతన్ని కొత్తగా చూస్తూ ఉండిపోయింది.
స్వీటీ, సమయం చాలా విలువైంది. నువ్వు సినిమా తారవు అవుతావా, ఇంటికి వెళ్ళిపోతావా తేల్చుకో అన్నాడు చురుకుగా. ఇంటికా? అదిరిపడిందామె. ఏ ముఖంతో వెడుతుంది? వెడితే తండ్రి తల నరికివేస్తాడు. చూడు స్వీటీ, అంతగా కంగారు పడాల్సిందేం లేదు. ఆ దేవుడు కూడా మనం పూజా ద్రవ్యాలు తీసుకువెళ్ళనిదే మన మొర ఆలకించడు కదా. పనిచేసేది తరువాత సంగతి. ఈ ప్రపంచమంతా గివ్ అండ్ టేక్లో నడుస్తుంది. ఎవరికి ఉన్నవి వాళ్ళు ఇస్తారు అన్నాడు. అర్థమైంది, పూర్తిగా అర్థమైంది అన్నది ఆవేశంతో మాటలు రానట్టు. అతను చిన్నగా నవ్వాడు. ఓకే, నువ్వు ఆలోచించుకో. ఈ హోటల్కు రోజుకు అన్ని ఖర్చులు కలిపి 100 రూపాయలు అవుతున్నాయి. అవి కట్టడానికి డబ్బు లేదు. నువ్వు త్వరగా తేల్చుకో అన్నాడు అతను బయటకు వెళ్తూ. అతను వెళ్ళిపోయాక స్వీటీకి తెలివి వచ్చినట్లుగా అయింది. ఎంత నైవంచన! తనను సినిమా స్టార్ను చేస్తానన్నాడు. తనను తన భార్యగా స్వీకరిస్తానన్నాడు. అతని జీవితానికి గమ్యం అన్నాడు. అన్నీ నమ్మింది తాను. ఆమె గదిలో ఒంటరిగా చాలాసేపు ఏడ్చింది. తన ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళి వేషం సంపాదించిన తన సహాయంతో వచ్చింది కాబట్టి వాటా కావాలన్నా అనే రకం. ఆమె ఒక క్షణం తటపటాయించింది. తాము వస్తుంటే ట్రైన్లో కలిసిన డైరెక్టర్ గుర్తుకు వచ్చాడు. చూడండి, మీరిలా ప్రయత్నం చేస్తే చేతులు మారడం ప్రయోజనం ఉండదు. ఒకరి మేనకోడలో చెల్లెలో అయ్యి వారి అండ సంపాదించుకుంటే తప్ప ఈ రంగంలో నిలదొక్కుకోలేరు అని తన డార్లింగ్ చూడకుండా ఓ విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. కళ్ళు తుడుచుకుని లేచి పర్స్ వెతికి విజిటింగ్ కార్డ్ తీసింది. ఏసీ బోస్ అని ఉంది. ఆమె తల పంకించి అతని ఫోన్ నంబర్ ఇచ్చి కనెక్షన్ ఇమ్మంది. కనెక్షన్ వచ్చింది. అతని ఇంటి దగ్గరే ఉన్నాడు. వివరాలు అన్నీ విన్నాడు. అతను కాసేపు ఆలోచించాడు. ఆ తరువాత తల పంకించాడు. తప్పకుండా నిన్ను తారణ చేస్తాను, కానీ నాకు ఒక అగ్రిమెంట్ రాసివ్వాలి. 3 సంవత్సరాల వరకు మరెవరి సినిమాలోనూ నా అనుమతి లేకుండా నటించకూడదు అన్నాడు. బిక్కముఖం వేసిందా అమ్మాయి. దానిలో లొసుగులు ఉంటాయా? ఏమో తెలియదు. ఆలోచించుకునే సమయం లేదు. మరో అరగంటలో అతనొచ్చాడు. సరే, అలాగే అంగీకరిస్తున్నాను అన్నది. అతను వెంటనే అగ్రిమెంట్ వ్రాయించి సంతకం పెట్టించి 500 అడ్వాన్స్గా ఇచ్చాడు. చూడు, ఈనాడు ఇండస్ట్రీలో జయ అన్న పదం జయప్రదంగా విజయడంకా మోగిస్తోంది. అందుకని నీ పేరు జయశ్రీ అని పెడతాను అన్నాడు. మీ ఇష్టం సార్ అన్నది. నో, మిస్ జయశ్రీ, అంకుల్ అని పిలువు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆమె తల వంచుకుంది. సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచమన్నది తెలుసు గాని ఈరోజు మరో కొత్త విషయం తెలిసింది. ఇక్కడ లావాదేవీలన్నీ మాంసపు ముద్దలతో జరుగుతాయి. ఆటవిక జాతి లక్షణం. ప్రాణమున్న మాంసాహారం కావాలి. బాయ్ అంకుల్ అన్నది ఆ క్షణంలోనే నటనకు నాంది పలుకుతూ. బాయ్ డియర్, హోటల్లో ఎందుకు? అక్కడకు వచ్చేసేయ్ అన్నాడు. ఆమె తలాడించింది. ఆమెకు హోటల్ బిల్ మరొకరు చెల్లించడం ఇష్టం లేదు. కానీ తన ప్రియుని మీద విపరీతమైన కోపం వచ్చింది. తన శరీరం నలిపినందుకు ఆ మాత్రం జుల్మానా పడని అనుకుంది. హోటల్ మేనేజర్తో విషయాలు చెప్పి అతను పే చేయని పక్షంలో తాను చేస్తానని ప్రస్తుతపు అడ్రస్ ఇచ్చి వచ్చేసింది. ఆమెకు ఒక రకమైన తెగింపు, ధైర్యం వచ్చేశాయి. ధర్మయ్యగూడెంలో కళావతి వివాహమే అనుకుంటే మంత్రిగారు రావటం మరొక వింతగా తయారైంది. ఆనాటి సంబరం ఒక్క ధర్మయ్య ఇంట్లోనే జరిగింది. ఈనాటి సంబరం ఊరంతా జరుపుకుంటున్నారు. రామచంద్ర పెద్దకాపు ఇంటికి వెళ్ళాడు. రాముడు, మంత్రిగారు సభ చేస్తారట, నువ్వు వెళ్ళలేదా అన్నారాయన. వెళ్దామంటూనే నీ దగ్గరకు వచ్చాను చిన్నాన్న, మీరు రాకూడదు అన్నాడు. అతను విరక్తిగా నవ్వాడు. కూతుర్ని ఎన్ని ఆశలతో పెంచాను, ఆశలన్నీ నిరాశలయ్యాయి. తన కూతుర్ని ఏ ఆశయాలతో చదివించాడు? తన ఆశయాలు తప్పని రుజువయ్యాయి. తను దురదృష్టవంతుడు. చదువుకు అర్థం మారిందని తెలియదు. నేనెందుకురా? అందరిలో తిరిగే అర్హత ఉంటుందంటావా అన్నాడాయన కళ్ళు నీటికుండలుగా కాగా. చచా, మీరు కంటతడి పెడుతున్నారా? ఇలాంటి కష్టనష్టాలు లేకపోతే జీవితంలో మార్పు ఏముంటుంది అన్నాడు ఓదార్పుగా. అది కాదురా, ఇందాక ధర్మయ్య అల్లుడిని కలిశాను. అతను ఎక్కడో అమ్మాయిని చూశాడట. క్షేమంగా ఉందట. అతనికేం తెలుసు ఇలా వెళ్ళిందని? అందుకే వివరాలు అడగలేదట. ఈసారి వస్తే వివరాలు తీసుకువస్తానంటున్నాడు. అది చెడిపోయిందని వినే కంటే చచ్చిపోయిందన్నా సంతోషిస్తాన్రా అన్నాడు కళ్ళు ఒత్తుకుని. ఊరుకోండి చిన్నాన్న, నేను నీకోసమైనా రాత్రికి బావగారి దగ్గరకు వెళ్తాను. వివరాలు కనుక్కుంటాను.
ఎక్కడున్నా వెతికి తెస్తాను వాగ్దానం చేశాడు. ఏమోరా, ఏ జన్మలో చేసిన పాపమో మమ్మల్ని ఇలా పట్టి పీడిస్తోంది అన్నాడు నిర్లిప్తంగా. అతని భార్య వచ్చింది. రాముడు, చిన్నాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటానురా. నా తల్లి జాడ తెలుసుకో. పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకుంటే అది ఏం చేసిందో చూశావా అన్నది పమిట నోటికి అడ్డం పెట్టుకుని. సరేలే, జరిగిన దాని గురించి బాధపడకు పిన్ని. చిన్నప్పుడు ఓ 6 నెలలు నేను ఊళ్ళ మీద పడి తిరగలేదు అన్నాడు. నువ్వంటే మగపిల్లవాడివిరా, అది ఆడపిల్ల అన్నది ఏడుస్తూ. ఈ కాలంలో ఆ తేడాలేమిటి? చెడిపోవడానికి ఏ పిల్లయితే ఏమిట్లే, ఆడపిల్ల అబల అంటూనే అన్యాయం చేస్తున్నాము. అవును గాని పిన్ని, తినడానికేమైనా పెట్టు అన్నాడు. ఇంకా చిన్నతనం పోలేదు. కోడలి పిల్ల ఏం చేయలేదేమిటి? మీ కోడలి పిల్లకి ఇంత తీరికెక్కడిది? మినిస్టర్ అంత వారు మా బావగారు వస్తుంటే మా ఇంట్లో ఉండి మన్ను పిసుక్కునే మగడికి వండి పెడుతుందా నీ వెర్రిగాని అన్నాడు హాస్యంగా. నీ ముఖం కలకట్టేరైనా మంత్రిగోరైనా నీ తరువాతేరా. చెక్కలున్నాయి తిను. ప్లేటు నిండా తెచ్చిపెట్టింది. హలో హలో, టెస్టింగ్. ఏమిట్రా అది? ఏమిటంటున్నావు? కాపు అడిగాడు. అదా, మైకులు పెట్టారు చిన్నాన్న. చిన్నగా మాట్లాడితే పెద్దగా వినిపిస్తుంది. అది పనిచేస్తుందా లేదా అని చూస్తున్నారు. సోదర సోదరీమణులారా, ఎవరో స్వాగతం చెబుతున్నారు. వెళ్ళి ఏం జరిగిందో చెప్పరా అబ్బాయి. మీటింగ్ ప్రారంభం అయినట్లు ఉంది అన్నాడు పెదకాపు. ఇక్కడికి వినిపిస్తుంది కదా చిన్నాన్న అన్నాడు. కానీ ధర్మయ్య గారు బాధపడతారని వెళ్ళాడు. అప్పటికి ఆ ఊరిలో పనిచేసే సింగిల్ టీచర్ ఆంజనేయులు స్వాగతం చెప్పి కూర్చున్నాడు. రమాపతి లేచాడు. నాకు ఉపన్యసించే అలవాటు లేదు. సోదర సోదరీమణులారా, ప్రభుత్వం ఫ్యాక్టరీలు కడుతుందట. ఈ పొలాలన్నీ కావాలట. మరి ఎక్కడ కడతారో తెలియదు. మీరు కావాలంటే మీ ఊళ్ళోనే కడతారు. కాకపోతే ఖర్చు అవుతుంది. మొదట ఖర్చులకిచ్చారు. ఆ మంత్రి మారిపోవడం మన దురదృష్టం. అయినా ధర్మయ్య గూడెపు మనుషులు అదృష్టవంతులని నా దృఢ విశ్వాసం. నేను తమాషాకి అంటున్నాను అనుకోకండి. అత్తగారి ఊరిపై అభిమానంతో, అంతకన్నా కాదు. మధ్యలో నేనుండడంతో మీరిచ్చిన ఖర్చులలో నాకేదో మిగులుతుందని మీరు అనుకోవద్దు. ఇక్కడ మంత్రిగారున్నారు, వారితో ముఖాముఖి తేల్చుకోండి అని అతను కూర్చున్నాడు. ఏమిటి బాబు, ఇంత పెద్ద సంబరం జరుగుతుంది కదా, ఒక్క ఫోటోగ్రాఫర్ లేడేమిటి? ధర్మయ్య అడిగాడు. మంత్రిగారికి అసలు ఫోటోలు అంటే గిట్టవు మామయ్య అన్నాడు. గ్రామ పెద్దల తరఫున ఎవరన్నా మాట్లాడాలన్నారు రమాపతి. ఎవరూ ముందుకు రాలేదు. రామచంద్రను పిలవాలని ఉన్నా అతను ఏదైనా ముక్కుసూటిగా అంటే బావుండదని ఊరుకున్నాడు. మీరు మాట్లాడలేరని మీ కోరికలన్నీ క్రోడీకరించి మంత్రిగారికి అందచేశాను. రమాపతి లేచి చెప్పాడు. మంత్రిగారు లేచారు. జనంలో నుండి చప్పట్లు వినిపించాయి. మా ఊరి ప్రజలు కూడా ప్రజ్ఞావంతులయ్యారు అనుకున్నాడు రామచంద్ర. మహాజనులారా, నేను మంత్రినయ్యి ఇంత వాడైనాను అంటే అది మీ సహకారంతోనే. అది ఎన్నడూ మరువనని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ మీ సేవకు సిద్ధమే. మళ్ళీ జనం చప్పట్లు కొట్టారు. ఆగండి, మీ అభిమానికి కృతజ్ఞుడిని. మీ ఊరు చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఏ వ్యాపారానికైనా పెట్టుబడి కావాలని మీరు గ్రహిస్తే సంతోషిస్తాను. ఈసారి నలుగురి చప్పట్లు వినిపించాయి. ఉండటస, ఆయన ఏదైనా వాగ్దానం చేస్తే చప్పట్లు కొట్టాలి. ఎవరో విసుక్కున్నారు. అందుకని మీ ఊరిపైన ఓ 2 లక్షల రూపాయలు వసూలవుతాయేమో మీరు ఆలోచించండి. 2 లక్షల? జనంలో కలకలం బయలుదేరింది. శాంతించండి, నా మాట పూర్తిగా వినండి. ఈ మొత్తం చాలా చిన్నది. ఒక్కొక్క ఊరిలో 10 లక్షలు ఇస్తున్నారు అన్నాడు. కలకలం తగ్గలేదు. మీరు నిర్ణయించుకుని రమాపతి గారికి తెలియచేయండి అని మంత్రిగారు గల్లంతులో మాట్లాడలేనట్లుగా కూర్చుండిపోయారు. అది కాదండి, మీరు ప్రభుత్వం కొంటున్నప్పుడే ఆ కమిషన్ ఏదో తీసుకుని మిగిలింది మాకివ్వండి అన్నాడు ఒకతను. ఏమయ్యా, మర్యాద లేకుండా కమిషన్ అంటున్నావు? ఎవరికి కావాలి? రామాపతి కోపంగా అరిచాడు. నా పిచ్చిగాని, మీ ఊరికి అసలు ఎప్పుడైనా బీడీఓ అయినా వచ్చాడా? ఏదో మా మామగారిపై ఉండే గౌరవంతో ఎన్నో కార్యక్రమాలు రద్దు చేయించి మంత్రిగారిని తీసుకువచ్చాను అన్నాడు. ఏంద్రా మీ తొందరేనా? మంత్రిగారు చెప్పింది విని అర్థం చేసుకోండి. ధర్మయ్య లేచి చేతులూపుతూ అందరినీ శాంతింపచేశాడు. సభా కార్యక్రమం అంతా ముగిసింది. ధర్మయ్య గారింట్లో విందు మాత్రమే మిగిలింది. రాముడు ధర్మయ్య కంగారుగా పిలిచాడు. ఏమిటి పెదనాన్న? రామచంద్ర వచ్చి అడిగాడు.
అక్కడ భోజనాలు ఏర్పాట్లు చూడరా, లక్ష్మి ఉందనుకో అన్నాడు. రామచంద్ర ధర్మయ్య ఇంటికి వెళ్ళాడు. బఫేనంటరా రావుడు? బఫే కాస్త ఏర్పాటు చేయించరా మంగమ్మ అన్నది. బఫే ఏంటండి బఫే? శ్రీలక్ష్మి వచ్చి అడిగింది. సిటీలలో చాలామంది జనం ఉన్నప్పుడు అన్నీ బల్ల మీద పెట్టి ఎవరికిష్టమైనవి వారు పెట్టుకు తినే ఏర్పాటు చేస్తారు. వడ్డించే బెడద ఉండదు అన్నారు చకచకా అన్నీ అమరుస్తూ. ఇదే బఫే అంటే అందరూ నిలబడి తింటారు అన్నాడు. అయ్యో, తిండి దగ్గర కూడా తొందరేనా? కూర్చుని నిదానంగా భోంచేయరా? ఏం బఫేనో ఏమో. అయినా ఎవరైనా సిగ్గుపడి వడ్డించుకోలేని వాళ్ళు కడుపు మాడవలసిందేనా? శ్రీలక్ష్మి భర్తను అడిగింది దగ్గరగా వచ్చి. ఒసే లక్ష్మి, మిమ్మల్ని పిలిచింది పనిచేయటానికే, సరసాలు ఆడడానికి కాదు. మంగమ్మ విసుక్కుంది. లక్ష్మి మనసు చివుక్కుమంది. ఉదయం నుంచి పనిచేసింది చేసినట్టే ఉంది. దానికి సానుభూతి లేకపోగా సరసాలంటుందా? అది కాదే లక్ష్మి, అల్లుడుగారేమో అమ్మాయి పనిచేస్తుంటే ఎప్పుడూ కూడా ఉండి కబుర్లు చెప్పి మైమర్పిస్తుంటాడు. అదృష్టం అంటే దానిదేలే, అల్లుడంటే ఆయనే అన్నది. అల్లుడు పెట్టిన పట్టుచీర కట్టుకున్నది. అది సవరించుకుంది. రామచంద్ర భార్యవంక జాలిగా చూశాడు. ఆమె కాస్త డబ్బున్న వారి కోడలైతే ఈ ఈసడింపులు భరించేదా? ఆమె అసంతృప్తిలో తనపై అలక సాగించిన తను ఉదాసీనంగా మారిపోకూడదు అనుకుంటుండగానే మరో వాగ్బాణం వచ్చి సూటిగా అతని హృదయానికే గుచ్చుకుంది. విన్నావట్రా రాముడు, నీకంటే వెనక పెళ్ళయిందా? కళమ్మ తల్లి నీళ్ళోసుకుందట. దేనికైనా మగాడు సమర్థుడై ఉండాలి అన్నది మంగమ్మ గ్లాసులు అందిస్తూ. బావ కుంకుట్రసం తానే తలపై పిండుతాడా అన్నాడు రామచంద్ర. శ్రీలక్ష్మి ఫక్కున నవ్వింది. ఏమిటే ఆ వెరకబాటు? వాడికి తలకాయ లేదు. నా కూతురు గర్భవతిరా అన్నది సగర్వంగా. ఓ అదా అన్నాడు. ఆయన స్వయంగా తనతో చిన్నప్పటి నుంచి చాకరీ చేయించుకున్న పెద్దమ్మ ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడగలదని మొదటిసారి గ్రహించాడు. వాళ్ళ మాటలు సాగకుండా జనం వచ్చేశారు. మాకు త్వరగా అన్నం పెట్టండయ్యా, అసలే ఆ మోటార్ టైర్లు బాగా లేవు అన్నారు. అందరికీ కల్పించిన షర్బత్ ఇచ్చాడు రామచంద్ర. బఫే ఏర్పాటు చేశాము, వారు రాగానే ప్రారంభించవచ్చు అన్నాడు. అది కాదయ్యా, ఎప్పుడూ 2 బల్లలుండాలి. ఒకటి ప్రత్యేకంగా మినిస్టరు అతని చెంచాలకు, రెండవది మాలాంటి వారికి అన్నాడు అతను. మీరంతా ఎవరండి అమాయకంగా అడిగాడు రామచంద్ర. ఇదిగో ఈయన దండలు వేశాడు, మేము చప్పట్లు కొట్టడానికి వచ్చాము. ఈ ఇద్దరు దాదాపు మినిస్టర్ గారి బాడీగార్డులు అనుకోండి అన్నాడు. చప్పట్లు కొట్టేవారా? నోరు వెళ్ళబెట్టాడు. అవునయ్యా, మీ ఊరి వాళ్లకు చప్పట్లు కూడా కొట్టడం తెలుసా అని. మేము ప్రారంభిస్తే వాళ్ళు చేతులందిస్తారు. ఇది పల్లెటూరు కదా, కళ్ళు అయినా దొరకలేదా? ఈ షర్బత్ ఎందుకు అన్నారు నిరసనగా. రామచంద్ర చప్పట్ల చాకులోనే ఉన్నాడు. రండి రండి అంటూ రమాపతి ముందు వెనక వచ్చే జనం వచ్చేశారు. జనసందోహంతో మంత్రిగారు విచ్చేశారు. ఊరిలోనూ రైతులు వీళ్లంతా అందరినీ పరిచయం చేశాడు. శ్రీలక్ష్మి రామచంద్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తాడేమోనని చూసింది కానీ చెయ్యలేదు. పైగా రామచంద్ర జీతం ఇచ్చిన నౌకర్లన్నట్టు పనులు పురమాయించాడు. ఏయ్, మంత్రిగారికి మరింత చికెన్ వెయ్యి. తీసుకోండి సార్, కంట్రీ చికెన్, పౌల్ట్రీవి కావు అన్నాడు. తినే ఓపిక ఉన్నా డాక్టర్లు వద్దంటున్నారయ్యా అంటూనే 4 కాళ్ళు 2 బొరియలు లాగించేశాడు మంత్రిగారు. జనానికి రాజకీయ పరిజ్ఞానం లేదు ధర్మయ్య గారు అన్నారు మంత్రిగారు. రామచంద్ర ఏదో పలకరించాలని రమాపతికి చికెన్ వేసి దగ్గరగా వెళ్ళాడు. వీరి పోర్ట్ఫోలియో ఏది అని అడిగాడు. ఎందుకు తీక్షణంగా చూశాడు. తెలుసుకుందామని. అభ్యంతరం అయితే చెప్పొద్దులే అన్నాడు రామచంద్ర తొణక్కుండానే. అభ్యంతరం అని కాదు అని ఒక క్షణం ఆలోచించాడు. చిన్న తరహా పరిశ్రమలు వగైరాలు. ఏది ఆ పెరుగు అందుకో అన్నాడు. రామచంద్ర మేగడ పెరుగు వడ్డించాడు. వాళ్ళు తయారయ్యేసరికి ఒక చిన్న కాపురానికి సరిపడా సామాన్లు సర్దింది మంగమ్మ. ఉగ్గం కట్టి పాలు కూడా ఇచ్చింది. అబ్బా, ఇవన్నీ ఎందుకండి రమాపతి అడిగాడు. ఏదో మా తృప్తి నాయనా, అమ్మాయిని ఎప్పుడు పంపిస్తావో చెబితే నసిగింది మంగమ్మ. అబ్బే, ఆస్పత్రి లేని ఈ ఊళ్ళోకి కళను పంపనండి, కావాలంటే మీరే అక్కడకు వచ్చి ఉండండి అన్నాడు 555 పెట్టెలో నుంచి బీడీ తీసి వెలిగించుకుని. మంగమ్మ నోరు వెళ్ళబెట్టింది. అత్తయ్య, అలా చూస్తారేం? నాకు బీడీలు కాల్చడం మహా ఇష్టం. మన హోదాకు బీడీలు కాల్చకూడదు.
అప్పుడప్పుడు కాల్చి కొతి తీర్చుకుంటాను నవ్వాడు అతను. అది కాదు నాయనా, మొదటిసారి పురుడు మా ఇంట్లో పొయ్యడం ఆచారం అన్నది మంగమ్మ. అవును నాయనా అన్నాడు ధర్మయ్య. నేను ఏం చేస్తే నా ఇల్లు మీదేనని నమ్మకం కలిగిస్తానో చెప్పండి అన్నాడు. భార్యాభర్తలు అతని ఆప్యాయతకు మాటలు రానట్లుండిపోయారు. రైట్, మీకు పక్క పోర్షన్ ఖాళీ చేయిస్తాను. మీ సామగ్రితో రండి. బై వెంట మీ శ్రీలక్ష్మిని తెచ్చుకోండి. మీకు కోడలిగా ఆసరా ఉంటుంది. వస్తానండి, వస్తాను లక్ష్మి అని చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు. రామచంద్ర నోటమాట రానట్లుండిపోయాడు. తనేం పాపం చేశాడని ఒక్క మాటైనా తనతో అనలేదు. వెళ్తున్నానని చెప్పలేదు. ఇది లోకరీతా? కార్లు వెళ్ళిపోయిన శబ్దం అయింది. బావగారిని సాగనంపక ఇక్కడేం చేస్తున్నావురా? ధర్మయ్య వచ్చాడు. అందరం బయటికి వెళ్తే సామాన్లు అన్నాడు తన బాధ చెప్పుకోలేక. ఆయన కొడుకు కన్నా శ్రద్ధగా చూస్తున్నాడని అభినందించాడు. మరి నేను వెళ్ళిరానా పెదనాన్న అన్నాడు దోవతి సమరించుకుంటూ. అయ్యో, పదార్థాలన్నీ మిగిలిపోయాయి, భోజనం చేసి వెళ్ళండి అన్నది మంగమ్మ. మిగిలిపోయిన పదార్థాలు తినడానికి జీతగాళ్ళున్నారు పెద్దమ్మ. నాకు ఆకలి లేదు, నువ్వు వస్తావా? భార్యను అడిగాడు. పదండి. లక్ష్మి దోసిన చీర కిందకు వదిలి బయలుదేరింది. ఏమిటోనమ్మా, వెర్రిదాన్ని. వెళ్ళి అభిమానంతో పిలుస్తాను. కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టుంటాయి మాటలు. మంగమ్మ విసుక్కుంటుండగానే ఇంటి ఆవరణ దాటారు భార్యాభర్తలు. ఆ వాతావరణం రామచంద్రకెంతో నచ్చింది. వేడి సెగలు పొగలు కక్కే స్థలం నుంచి శీతలమైన కొండ ప్రదేశానికి వచ్చినట్లుంది. దారికి ఇరువైపులా వాయిల్ పొదలు వెన్నెలలో తమకు స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపించాయి. ఆ దారి తరగక అలాగే శ్రీలక్ష్మితో నడవాలని ఉంది అతనికి. మీకు ఆకలి లేదు సరే, నాకు లేదనుకున్నారా? ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అడిగింది శ్రీలక్ష్మి. నువ్వు భోంచేస్తానంటే ఆగేవాడినిగా అన్నాడు ఆగి వెనక్కు చూస్తూ. మహా ఆగారులండి. అత్తయ్య భోంచేయమనలేదు. పదార్థాలు మిగిలిపోయాయి, భోజనం చెయ్యి అనకపోతే ఇంటి వాళ్ళం మిగిలాం, భోజనం చేద్దాము అనకూడదు. ఆ దర్పం డాబు అంటే నాకు మంట అన్నాడు కాస్త తీవ్రంగా. వాళ్లకున్నది డాబు దర్పం చూపుతారు, లేని వాళ్ళం పడి ఉండాలి మరి, రోషం ఎందుకు అన్నది కోపంగా. ఉన్నవాళ్లమనేనా పురుడు పోయడానికి నిన్ను ఆహ్వానించింది? మర్యాద తెలియని వారు అన్నాడు కసిగా. ఉడుకు మొత్తనం కాకపోతే పిలిస్తే తప్పేముంది అన్నది. రామచంద్ర మతిపోయింది. తన భార్య వాళ్లకు పనిమనిషిగా ఉండడం సంతోషంగా భావిస్తుందన్నమాట. రోజులు అన్నీ ఒకేలా ఉండవు శ్రీలక్ష్మి, కష్టే ఫలే అన్నారు. ఒకరోజు వాళ్లే మన చుట్టూ తిరుగుతారేమో ఎవరికి తెలుసు? ఏ డబ్బు చూసుకుని వారు విర్రవీగుతున్నారో ఆ డబ్బు లక్షలు కోట్లు గడిస్తాను చూడు అన్నాడు. నీ మాటలకు నేను సాక్షిని అన్నట్లు చందమామ దర్శనం ఇచ్చాడు. కలలు కనండి. ఆమె ముందుకు నడిచింది. గుడి దగ్గర పెద్ద మనుషులున్నారని మాటలు మింగేశాడు. ఒరే రాముడు, ఏమన్నాడ్రా ఆ మంత్రి? ఒక రైతు అడిగాడు. తనతో ఏమీ అనలేదని చెప్పినా వాళ్ళు నమ్మరని తెలుసు. ఇంకేమంటాడు? 2 లక్షలు కావాలన్నాడు అన్నాడు ఒత్తి పలుకుతూ. అతను భార్య వెంటే వంటింట్లోకి వెళ్ళాడు. అన్నం ఉంది. అతను గదిలోకి వచ్చేసరికి ఇందాక కట్టుకున్న ఫుల్ ఆయిల్ చీర మార్చి మామూలు చీర కట్టుకుంటోంది లక్ష్మి. లక్ష్మి, అన్నం ఉందేమో చూడు. దోవతి విప్పి లుంగీ చుట్టుకున్నాడు. ఆమె ముఖంలో అలసట చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడికే తీసుకువస్తాను అని వెళ్ళి అన్నం పెరుగు పచ్చడి తెచ్చింది. మంచం ముందుకు స్టూలు లాగి కంచం పెట్టింది. ఇదే ఉంది, తిని కంచం కింద పట్టండి, ఉదయం తీసుకుపెడతాను, నాకు నిద్ర తన్నుకు వస్తుంది. ఆమె చేయి పట్టి లాగాడు. వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. మొదటి ముద్ద ఆమె నోట్లో పెట్టాడు. ఏయ్ ముద్దు, నువ్వు లేనిది నేను తింటానా అని తను ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఇద్దరూ మైమర్చిపోయారు. నోటితో కాక కళ్ళతోనే మూగగా మాట్లాడుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.